ఇవాళ మనం చంద్రబాబు గారిని చూస్తే స్పష్టంగా మనకు కనపడేది ఏంటంటే ఇవాళ ఆయన వయసుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన వాడు, దేశ ప్రధానమంత్రి కావాల్సిన అదే నేనేమంటున్నా దేశ ప్రధానమంత్రి కావాల్సిన వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సంబరం చేసుకుంటే అది పెద్దగా నేనైతే పెద్దగా హర్షించాను. ఎందుకంటే ఇవాళ ఒక ఆయన కొడుకు వయసు దగ్గర ఎవరిది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కొడుకు వయసు ఉన్నాడు. ఇవాళ పోటీ పెట్టుకోవాలంటే నవీన్ పట్నాయక్ కావాలి, శరద్ పవార్ కావాలి, వాళ్ళు నేషనల్ ఫ్రంట్లు పెట్టలే, వాళ్ళు నేషనల్ కూడా చాలా కీలకమైన పాత్ర కాదు, నేషనల్ ఫ్రంట్లు పెట్టలే కానీ కాదు, నేషనల్ ఫ్రంట్ లాంటి ఫ్రంట్ను పెట్టలేదు. నేనే ఈ రాష్ట్రపతిని నియమించనని చెప్పలేదు. నేనే దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి 1983లో మీకు తెలియదు కాదు. నేనేమంటానంటే అదే చెప్తున్నాను నేను. వాళ్ళ చాలా స్పష్టంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒక దక్షిణాది వాడు కావాల్సి ఉండే అంటున్నా, కానీ ఆ అవకాశాన్ని కోల్పోయిండు. ఈ భవిష్యత్తులో కూడా కాడు. ఇక ఆయన ముఖ్యమంత్రితో ఖతం ఆయన చరిత్ర. అంటే నేను ఏమంటానంటే దక్షిణాదిలో మెల్లగా ఎక్కడ కూడా దక్షిణాదిని వెతకనీయకుండా చేసిన ఒక పెద్ద కుట్రలో భాగంగా ఇలా చంద్రబాబు వాడబడతాడే తప్ప చంద్రబాబు నాయుడు దక్షిణాది నుండి పెద్ద ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఆయన ఒకవేళ కేంద్ర మంత్రిని ఎవరైనా చేసినా దానిలో చేరినా పెద్దగా ఆయన పాత్ర ఏముండదు.